హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ రెసిపీతో వచ్చేసాను. అదే వంకాయ, బంగాళదుంప ఇంకా ఎగ్. ఇదేం కర్రీ అనుకుంటున్నారు? ఇది మన అమ్మమ్మ స్టైల్ కర్రీ కదా. పాతకాలంలో ఈ కర్రీని ఎక్కువ చేసుకునేవారు. ఇప్పుడు చాలామంది చేసుకోరు, కానీ చాలామంది చేసుకుంటారు. సో మేమైతే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ అయితే క్లియర్గా చూసేయండి. నేను ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకొని తీసేసాను. ఎగ్స్ ఫ్రై చేస్తే ఎంతమందికి ఇష్టం? నాకు అంత ఇష్టం ఉండదు, మా హస్బెండ్కి ఇష్టం, అందుకే ఫ్రై చేశాను. తర్వాత ఆనియన్స్ ఇంకా మిర్చిని కూడా వేసేసుకున్నాను. వాటితో పాటు కొంచెం మనం పొటాటోస్ కూడా వేసుకుంటే పొటాటోస్ బాగా కుక్ అవుతాయి. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అవి కుక్ చేసుకోవాలి. పొటాటోస్ ఇంకా ఆనియన్స్ బాగా కుక్ అయ్యాక మనము వంకాయలు కూడా వంకాయ పీసెస్ నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుని అందులో సాల్ట్ ఇంకా పసుపు అలాగే సరిపడా కారం వేసుకుని బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని, వంకాయలు కూడా మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుని కొంచెం బాగా మగ్గించుకోండి. ఇదిగోండి చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కూరకి సరిపడా. నేను పులుసులా చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ వేసుకున్నాను చక్కగా ఎక్కువ. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా పక్కన నానబెట్టుకోండి, ఎందుకంటే చింతపండు వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరుగుతుంది కదా కూర. ఇప్పుడు నేను వేపి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తున్నాను, అది డ్రై ఫిష్. ఎవరైనా వెజిటేరియన్స్ ఈ వీడియో చూస్తుంటే సారీ అండి, కాకపోతే డ్రై ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మా సైడ్ చాలా ఇష్టంగా తింటాం మేము, సో అందుకని వేసుకున్నాము. టేస్ట్ వస్తుంది కదా, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడు నేను చింతపండు రసం కూడా వేసేసుకున్నాను. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉంటే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అవుతుండగా నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. సో చూసారా, చూస్తుంటేనే భలే ఉంది కదా. చల్లగా ఉన్నప్పుడు ఇలా పులుసు వేసుకొని తింటే అన్నంలో, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అస్తమానం చికెన్ మటన్ ఏం తింటాం, ఇలా కూడా తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. నా కర్రీ అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. సేమ్ అమ్మమ్మ ఎలా చేస్తుందో అదే టేస్ట్ అయితే వచ్చేసింది. మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది, చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.